నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అని సినీ రచయిత దశాబ్దాల క్రితం పాట రాశారు. అయితే ఆ గేయ వాక్కులు నిత్య నూతనంగా దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పేరుకు మాత్రం పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. లోపలంతా డొల్లే, చాంతాడంత సమస్యలు, అరకొర సదుపాయాలు, అంతంత మాత్రం వైద్య సేవలు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ఉన్న ఈ ఆసుపత్రి దుస్థితి. సిక్కోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న చిక్కులు అన్నీ ఇన్ని కావు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి ప్రతినిత్యం వందలాది మంది నిరుపేద సామాన్య ప్రజలు వస్తుంటారు. పేరుకు సూపర్ స్పెషాలిటీ అయిన ఈ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సదుపాయాలు, అంతంత మాత్రం వైద్యంతో రోగులు ఇక్కట్ల పాలవుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిని 2008లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా తీర్చిదిద్దారు. 2010లో ఇక్కడ మెడికల్ కళాశాలను సైతం ఏర్పాటు చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ అథారిటీ నామ్స్ ప్రకారం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు ఏ ఇబ్బంది లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకున్నా లోపం ఎక్కడ ఉందో కానీ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్యాన్ని పొందలేకపోతున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జీజీహెచ్లో అధునాతన వైద్య సేవలు అందుతున్నాయని తెలిసి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో రోగులొస్తున్నారు. అయితే వైద్యులు తూతూ మంత్రంగా వైద్య సేవలు అందించి రోగులను పంపించేస్తున్నారు. ఇక్కడ సదుపాయాలు లేవు అంటూ కేజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. గోడ కొట్టిన బంతి మాదిరి రోగుల పరిస్థితి తయారవుతోంది. ఆసుపత్రిలోకి రోగులు అడుగు పెట్టగానే వైద్యులు కేజీహెచ్కి వెళ్లండి అని తొందర పెట్టేసి పంపించేస్తున్నారు. వైద్య సేవల విషయం ఇలా ఉండగా వైద్య విద్యార్థుల కోసం ఆసుపత్రి ఆవరణలో నిర్మించే భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వైద్య విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు నిర్మించారు. అయితే తాళం వేసి గొళ్లెం మరిచిన తంతులా భవనాల్లో ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటివరకు ఈ భవనాలు ప్రారంభోత్సవానికే నోచుకోలేదు. ఆసుపత్రి చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టండి మహాప్రభు అని ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. మొద్దు నిద్రలో జోగుతున్న అధికారులకు ఆసుపత్రి సమస్యలు ఎలా తెలుస్తాయని విద్యార్థులు కామెంట్ చేస్తున్నారు. ప్రహారీ లేకపోతే పందుల స్వైర విహారానికి అడ్డేముంటుంది? శునకాల ప్రవేశానికి అభ్యంతరం ఏముంటుంది? శునక, వరాహాల గుంపులను బయటకు తరమడంతోనే ఇక్కడి సిబ్బందికి, విద్యార్థులకు టైం అంతా గడిచిపోతోంది. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించేందుకు కనీసం ఎంతమంది ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు ఉండాలంటే ఎవరైనా ఏం చెబుతారు? అంబులెన్స్ నెంబర్ అంతా అని అంటారు. అంటే కనీసం 108 మంది వైద్య సిబ్బంది ఉండాలి. కానీ ఈ ఆసుపత్రిలో కేవలం 22 మంది ఉన్నారు. సరిపడినంత మంది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు లేకపోవడంతో రోగులను వారి బంధువులే వార్డులకు తీసుకువెళ్తున్నారు. ఆర్వో ప్లాంట్ ద్వారా వైద్య విద్యార్థులకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉండగా అధికారులు ఆ పనిని గాలికొదిలేశారు. ఆర్వో ప్లాంట్ శుభ్రం చేయకపోవడంతో మంచినీరు లేక విద్యార్థులు దాహార్తితో అల్లాడుతున్నారు. ఆసుపత్రికొచ్చిన రోగులు ఓపీ విభాగంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కూర్చోడానికి సైతం కనీసం బెంచీలు, కుర్చీలు లేకపోవడంతో నిలబడే ఉండాల్సి ఉంటోంది. పారిశుద్ధ్య సిబ్బందికి శాలరీ పేమెంట్లు సక్రమంగా జరగకపోవడంతో ఈ ఉద్యోగులు విధులపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రిలో బాత్రూంలు, టాయిలెట్లు అధ్వానంగా ఉంటున్నాయి. డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో ముక్కు పుటాలు అదిరేలా దుర్వాసన వస్తోంది. చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళు ఓపీకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇదివరకు ఓపీ అనేది డైరెక్ట్ లైన్లో కట్టేసి తీసుకునేవారు. టోకెన్ వేరే తీసుకోవాలి. టోకెన్ వేరే తీసుకున్న తర్వాత ఓపీ ఇస్తున్నారు. టోకెన్ తీసుకున్న దగ్గర మొబైల్ ఫోన్ ఉండాలి,
మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది, దానికోసం చాలామంది సఫర్ అవుతుంది. తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ పంపించుకోవడము, ఎవరికి ఏది చెప్పట్లేదు, అలాగా గుంపు ఉంటారు జనాలు. ఇక్కడ చేయడానికి స్టాఫ్ 4-5 ఉంటారు లైన్గా, కానీ చేసే వాళ్ళు ఇద్దరే చేస్తారు. ఆస్పత్రి పరిస్థితులు తెలుసుకున్న జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్కు, వివిధ విభాగాల ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో ఆస్పత్రి పరిస్థితులు గాడిన పడకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చాలా బాధపడ్డాను. ఒకరిద్దరి మీద యాక్షన్ ఉంటే తప్ప కంట్రోల్ కాదు, అది సీరియస్ గా తీసుకోవాలి. మీ పరిధిలో ఉంటే మీరు చేయండి, లేదా కలెక్టర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు, ఆయన దృష్టిలో పెట్టండి. ఎంత చేసిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కువ పోస్టుమార్టం దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి, చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాడు చచ్చిపోయి బాధపడుతుంటే, ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయే కుటుంబం అంతా ఏడుస్తుంటే, వాడికి పైసా మనకి హెల్ప్ చేయవలసింది పోయి ఆ దగ్గర డబ్బులు వచ్చి ఇంకేం మాట్లాడుతున్నారు. ఇది డే 1 నుంచి స్ట్రిక్ట్ గా చూడండి. మా పరిధికి వచ్చినా, ఎవరి పరిధికి వచ్చినా, పేపర్లో రాసినా, ఎక్కడ వచ్చినా సరే ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్య వైఖరి వీడి ఆసుపత్రిలో సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, రోగులకు మంచి వైద్యం అందించే చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, పలువురు రాజకీయ నేతలు కోరుతున్నారు.